హాయ్ దిస్ ఈజ్ హంస. ఈరోజు అయితే మనం పెయిన్ కిల్లర్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. దిస్ ఈజ్ నాట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఇండెప్త్ తెలుసుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ ఫర్ జనరల్ ఆడియన్స్ అనమాట. సో మన బాడీలో నర్వ్ సెల్స్ ఉంటాయి, అలాగే స్పెషలైజ్డ్ నర్వ్ సెల్స్ ఉంటాయి. వాటిని మనం నోసిసెప్టర్స్ అంటాం. నార్మల్ సెన్స్ కలిగినప్పుడు నర్వ్ సెల్స్ తెలియజేస్తే ఇలా మనకి ఎక్కువగా పెయిన్ పెట్టేలాగా తెలిసినప్పుడు నోసిసెప్టర్స్ అనేవి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ మనకి స్టాప్ చేయమని సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో త్రూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇదంతా జరుగుతూ ఉంటుంది, మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. సో మనకి పెయిన్ కిల్లర్స్ ఎలా వర్క్ అవుతుంటే మన బాడీలో కాక్స్ ఎంజైమ్ ఉంటుంది, కాక్స్ 1 కాక్స్ 2గా డివైడ్ అయి ఉంటుంది. అది మనకి అరెక్నాయిడ్ యాసిడ్ని ప్రోస్టాగ్లాండిన్స్గా కన్వర్ట్ అవ్వకుండా ఆపిద్ది అనమాట. ఇన్ కేస్ ప్రోస్టాగ్లాండిన్స్గా కన్వర్ట్ అవుతే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మన బ్రెయిన్కి మెసేజ్ ఇస్తాయన్నమాట, ఇక్కడ డ్యామేజ్ అయింది అనేసి మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తే అప్పుడు మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మన బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళకపోతే మనకి పెయిన్ తెలియదు, ఈవెన్ దో ఒక డ్యామేజ్ అయినా సరే. సో మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇవి ఈ కాక్స్ 1 కాక్స్ 2 ఎంజైమ్ బైండింగ్ సైట్స్లో బైండ్ అయ్యి వాటిని ఇన్హిబిట్ చేయడం కానీ డీయాక్టివేట్ చేయడం కానీ జరుగుతుంది. సో దానివల్ల మనకి ఈ అరాకిడోనిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్గా కన్వర్ట్ అవ్వదు. సో మన బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళదు అండ్ మనకి పెయిన్ తెలియదు. అలాగే ఉమెన్ కూడా ఎంతోమంది మెఫ్తాల్ తీసుకుంటారు కదా, మెఫ్తాల్లో కూడా మెఫ్నోమిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా ఇలాగే కాక్స్ 1 కాక్స్ 2 ఎంజైమ్స్కి బైండ్ అయ్యి ప్రోస్టాగ్లాండిన్ కన్వర్ట్ అవ్వకుండా చూస్తుంది. సో మన బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళదు. అలాగే అందులో డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది, అది వచ్చేసి అక్కడ మనకున్న స్మూత్ మజిల్స్ని స్టొమక్లో రిలాక్స్ అవ్వడానికి చేస్తుంది. సో వీల్ ఫీల్ పెయిన్ రిలీఫ్ అనమాట. సో అలా పెయిన్ కిల్లర్స్ వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.